ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మారని మార్పు చెందని మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తిగల పూజింపదగిన నామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు. దేవా అయ్యా, మా భారాన్నంతా మీరు భరించినారు, మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, నిందలు శ్రమలు శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, కలవరాల నుండి మమ్మను తప్పించినారు. దేవా అయ్యా, మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం, అపాయం, ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు. దేవా అయ్యా, గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, ఎంత అవిధేయతగా విరోధంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. దేవా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు. దేవా, అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యుడగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆత్మలకు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనికరము చూపు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమా స్వరూపియగు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సృష్టించిన నా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి స్వరూపుడవగు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రహస్యమందున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవము గల దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమ స్వరూపియగు దేవా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వతుడైన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదరణను అనుగ్రహించు దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపగల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వలోకమునకు దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకమందున్న సకల రాజ్యములకు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశముల దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుతములు చెయ్యు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలవంతుడైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వశక్తి గల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సముద్రపు పొంగు అనుచు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవే నిజమైన దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్వితీయ సత్య దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా యందు జాలిపడు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయ దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశమందున్న దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రక్షకుడైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాగ్దానముల దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరీక్షణ కర్తయగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనికరము గల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా సంపన్నుడవైన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా నీతికి ఆధారమగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి యథార్థత గల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సైన్యములకు అధిపతియగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కనిన నా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చూచుచున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరంతరము స్తుతింపబడుచున్న తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరుగయ్యున్న మర్మములను బయలుపరచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రక్షకుడవయ్యున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యం గల దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి అవసరము తీర్చు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వృద్ధి కలగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జయము అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమాధాన కర్తయగు మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపము పరిహరించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యక్రియలు జరిగించు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన మా గొప్ప దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మారని మార్పు చెందని మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆనంద సంతోషములు కలుగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మారని మార్పు చెందని మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అబద్ధమాడ జాలని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెలుగునను గ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తరములన్నిటను రాజ్యము చేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆలోచనకర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్వస్థపరచు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు నీతి అయ్యున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు సహాయం చెయ్యువాడవైన యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వ శరీరులకు దేవుడవగు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆత్మస్వరూపియకు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బహుకీర్తనీయుడైన యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సత్యదేవుడవగు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మారని మార్పు చెందని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వభూమికి మహారాజు వయ్యున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతికి రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వోన్నతమైన స్థలములో నివసించే మా గొప్ప దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీలు చెయ్యి స్తోత్రముల మీద ఆసీనుడవయ్యున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధవలవర్ణుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రత్నవర్ణుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 10,000 మంది పురుషులలో గుర్తింపబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అతి కాంక్షణీయుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుతకరుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్య కార్యములు జరిగించే మా గొప్ప దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మును ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో వారి ఆపద సమయంలో శ్రమ దినమందు అనారోగ్యంలో వ్యాధి బాధలలో మిమ్మును మాత్రమే స్తుతించినారు. మీకే మొరపెట్టినారు. మీ మీదనే ఆధారపడ్డారు తండ్రి. దేవా వారిని మీరెంతో జ్ఞాపకం చేసుకొని స్వస్థపరిచినారు, బాగు చేశారు, ప్రతి పరిస్థితి నుండి విడిపించినారు, అత్యధికంగా ఆశీర్వదించినారు, వారి స్థితిగతులను మార్చివేసినారు తండ్రి. దేవా మా పితరుల పట్ల నీ బిడ్డల పట్ల మీరు చేసిన మేలంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. అయ్యా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్ములను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మును కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను కూడా ఆశీర్వదించండి దేవా. మా స్థితిని కూడా హెచ్చించండి దేవా. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నిత్యము మిమ్మల్ని స్తుతించే వారిమిగా, మీకు మొరపెట్టే వారిమిగా, మీ వాక్యాన్ని ధ్యానించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినమంతా
నీ బిడ్డలమైన మా చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ దినమున మేము చేసే పనులలో మా ప్రయత్నాలలో మీరే మాకు తోడై ఉండండి అయ్యా. మీ యొక్క జ్ఞానాన్ని, తెలివిని, క్షేమాన్ని, శక్తిని, బలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము చేసే పనులంతట్లో కూడా మీరే మాకు తోడై ఉండి అత్యధికమైన విజయాన్ని, సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మేము ఎక్కడ మీ దృష్టికి వ్యతిరేకంగా పాపం చెయ్యకుండా, చెడు జోలికి వెళ్లకుండా మీరే మమ్మును కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వాక్యాన్ని ధ్యానించడంలోనూ, ప్రార్థించడంలోనూ, మీ సన్నిధికి వెళ్లడంలోనూ నమ్మకంగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడయుండి సహాయం చేయండి దేవా. అయ్యా, బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారో వారి ప్రయాణం అంతట్లో కూడా మీరే చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వివాహ వయసు వచ్చినప్పటికీ సరైన సంబంధం కుదరక వివాహం ఆలస్యమవుతుందని ఎంతో బాధపడుతున్నారు దేవా. దయచేసి అట్టి బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. సాటి అయిన సహాయకులను, మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, యవ్వన సహోదరులు వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, తప్పుడు మార్గంలో వెళ్లకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకుని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, మీ అందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, సంతానం లేక బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వివాహం జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా అయ్యా, పిల్లలు పుట్టడం లేదని బిడ్డలు బాధపడుచుండగా, కన్నీరు కారుస్తుండగా, నెమ్మది లేని జీవితాలను జీవిస్తుండగా అట్టి వారి ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించండి దేవా. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రతి అనారోగ్య స్థితినంతటినీ దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు సంతానం కలగాలని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా నష్టపోతున్న వారిని మీరు కనికరించండి దేవా. అయ్యా, సంతోషం లేక జీవిస్తున్న బిడ్డల ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు బిడ్డలు ట్రీట్మెంట్ కోసం ఎంతో ఖర్చు పెట్టి ఆర్థికంగా నష్టపోతున్నారు దేవా. అట్టి వారి ఎడల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి, ఎంతో మంది బిడ్డలు పుట్టగానే అంగవైకల్యం కలిగి జీవిస్తున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పుట్టిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చేతులుంచి ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఎటువంటి శారీరక లోపం లేకుండా మీరే బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డలు చదువులు ముగించుకొని ఎంతో కాలం గడిచినప్పటికీ సరైన ఉద్యోగం లేక ఎంతో బాధపడుతున్నారు దేవా. ప్రతి దినము కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు దేవా. ఎంతో మందిని అడుగుతున్నారు ప్రవ్వా. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ సరైన జాబు పొందుకోలేక బిడ్డలు ఎంతో నలిగిపోతున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి
కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మీ చిత్తమైతే శ్రేష్టమైన ఉద్యోగాన్ని, వారికి చదువు తగిన జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. ఈనాడు ప్రభా ఉద్యోగం లేకపోవడం వలన కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు, పిల్లల్ని చదివించలేకపోతున్నారు, కుటుంబంలో అక్కరలు కొరతలు తీర్చలేకపోతున్నారు దేవా. అయ్యా దయచేసి బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు మంచి ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రభా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా చక్కగా ప్రతి ప్రశ్నకు సరియైన సమాధానం చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రభా. మీ చిత్తమైతే మంచి జాబు పొందుకున్నట్టుకు సహాయం చేయండి. ఈ దినమున రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని బిడ్డలు వెళ్తుండగా మీరే వారిని క్షేమంగా నడిపించండి దేవా. రాకపోకలో మీ కాపుదల భద్రతను అనుగ్రహించండి దేవా. రాసే హస్తాల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ప్రశ్నకు కూడా సరియైన సమాధానం రాసేలాగున మీరే సహాయం చేయండి. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీ చిత్తమైతేనే బిడ్డలు ఏదైనా పొందుకోగలుగుతారు ప్రభా. దయచేసి మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన ఫలములను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు అప్లై చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా అధికారుల ఒత్తిళ్లను బట్టి బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోద్యోగుల వ్యతిరేకతలను బట్టి కన్నీరు కారుస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు పని భారాన్ని తట్టుకోలేక బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ సరైన జీతాలు పొందుకోక బాధపడుచున్న వారిని మీరు దృష్టించండి దేవా. అయ్యా ఈ విధంగా నీ బిడ్డలైన వారందరూ ఎదుర్కొంటున్న ప్రతి బాధను, సమస్యను మీరే దూరపరచండి దేవా. అధికారులకు బిడ్డల ఎడల దయ పుట్టించండి దేవా. సహోద్యోగులు కూడా బిడ్డలతో చక్కగా నడుచుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు అధికారులకు మంచి మనసును అనుగ్రహించండి దేవా. బిడ్డలకు రెగ్యులర్గా శాలరీస్ ఇచ్చే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు ఎంతో మంది ఆర్థికపరమైన ఇబ్బందులతోటి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్నారు దేవా. ఈ దినమున అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కనికరం చూపించండి దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి. ప్రతి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటుండగా, వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే నూరంతలుగా ఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ప్రతి అక్కర కొరత యేసు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాన పడిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు అనారోగ్య పరిస్థితులను బట్టి బాధపడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి వ్యాధి, రోగం, బాధ ఎలాంటిదైనప్పటికీ కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి వారందరి ఎడల మీరే దయ చూపించండి దేవా. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి. ట్రీట్మెంట్ అంతట్లో తోడై ఉండండి. బిడ్డలు తీసుకుంటున్న ప్రతి మెడిసిన్ని కూడా మీరు దీవించండి. డాక్టర్స్కి మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరణాన్ని తప్పించుట యెహోవా వశమన్నారు. దయచేసి ప్రతి బిడ్డను కూడా సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు తండ్రి ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. మంచి జ్ఞానం అనుగ్రహించండి దేవా. వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. కొత్తగా ఈ దినమున వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీరే వారికి తోడై ఉండండి. నూతనంగా ఉద్యోగానికి వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలను తొలగించండి దేవా. అయ్యా ఈనాడు ఎంతో మంది విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు దేవా. అట్టి వారి నిర్ణయాలను మీరు మార్చండి దేవా. నాయన ఒకరిని ఒకరు క్షమించుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపే కృపను దయచేయండి తండ్రి. ఈనాడు ఎంతో మంది కుమారులు, కుమార్తెలు వారి తల్లిదండ్రులను ఎదిరించే వారిగా ఉంటున్నారు దేవా. నోటికొచ్చినట్టు మాట్లాడి తల్లి
తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు దేవా. అట్టి కుమారులు కుమార్తెల మనసులను మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, తల్లిదండ్రులను సన్మానించే హృదయాన్ని వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈ దినమున విడిపోయిన భార్య భర్తలను కలపండి దేవా. విడిపోయిన బంధువులను కలపండి దేవా. విడిపోయిన స్నేహితులను, విడిపోయిన బంధువులను, ఇరుగు పొరుగు వారిని అందరినీ కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కుమారులను కుమార్తెలను ఏ విధంగా పెంచాలో తల్లిదండ్రికి చక్కని జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనాక దాని నుండి తొలగిపోడు అన్న మాట ప్రకారం చిన్ననాడే మీ యొక్క బుద్ధిలో పెంచుటకు సహాయం చేయండి. ఈనాడు బిడ్డలందరూ వయసునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుటకు మీరు సహాయం చేయండి. చిన్న బిడ్డలు స్కూలుకు వెళ్తూ వస్తుండగా, ఆట స్థలాలకు వెళ్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. మీ చేతుల నుంచి వారిని రక్షించండి, ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు చక్కటి క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి రక్షించండి దేవా. అపవాది నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. కుటుంబంలో ఉండే అక్కరల కొరతలు మీరు తీర్చండి, వారిని ఆత్మీయంగా బలపరచండి దేవా. అయ్యా, వారి బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సంఘాలను మీరు దీవించండి, విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఈ దినమున ఎందరైతే బిడ్డలు పరిచర్య నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకొని రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. నిలబడే మీ దాసుని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరికీ ఆత్మీయ ఆహారాన్ని ధారాళంగా అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు వ్యాధులతోటి, వైరస్లతోటి, అనారోగ్యాలతోటి కన్నీరు కారుస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో కాలంగా పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో, సహాయం పొందుకోలేని స్థితిలో ఉంటుండగా నాయన బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు పుట్టుకతోనే గ్రుడ్డివారిగా, కుంటివారిగా, అంగవైకల్యంతో జీవిస్తున్నారు, మాట్లాడలేని వారిగా ఉంటున్నారు, నడవలేకపోతున్నారు. దయచేసి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. నాయన బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున బీదరికంలో, కరువులో, దరిద్రతలో, ఆకలితో అలమటిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మంది బిడ్డలు ఉండడానికి గృహం లేక, తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక ఎంతో బాధను అనుభవిస్తుండగా అట్టి వారి ఎడల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున రకరకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కొరతను కూడా సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఇన్కంప్లీట్గా ఉన్న కన్స్ట్రక్షన్ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఇన్కంప్లీట్గా ఉన్న గృహాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో వాటన్నిటినీ కంప్లీట్ చేసుకునే కృపను దయచేయండి. ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు గృహాలు కట్టాలని, వాహనాలు కొనాలని, అప్పులు తీర్చాలని రకరకాల పనుల నిమిత్తం లోన్స్ అప్లై చేస్తుండగా మీరే వారి ఎడల కృప చూపించండి దేవా. ఆ యొక్క లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత వాహనాలు కలిగి ఉండాలని కోరుకుంటున్న బిడ్డల కోరికను మీరు తీర్చండి దేవా. సహాయం చేయండి దేవా. ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. ఎందు నిమిత్తం వారు ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు కానీ సమస్తం మీరు ఎరిగిన దేవుడు. మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగం కంటే కూడా బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతలను ఉంచండి. అయ్యా, క్షేమంగా వారిని తీసుకొని వెళ్ళండి. అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా అట్టి వారి ఎడల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎన్నో సంవత్సరాల నుంచి అదే శాలరీకి పనిచేసి ఎంతో ఆర్థిక కొరతలను అనుభవిస్తున్నారు దేవా. అట్టి వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అధికారులకు మంచి మనసును అనుగ్రహించి బిడ్డలకు ఇంక్రిమెంట్స్ వేసేలాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే బిడ్డలు ల్యాండ్ సమస్యలతోటి, కోర్టు సమస్యలు, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి.
వారి పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులైన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే హృదయాన్ని వారికి దయచేయండి ప్రభా. యవ్వనస్తులు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా. అత్యధికంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రభా ఎంతో మంది బిడ్డలు చెడు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, చెడు స్నేహాలకు, పాపంలో బానిసలుగా మారుతున్నారు. రక్షణ లేని వారిగా ఉంటున్నారు. విడుదల లేక కన్నీరు కారుస్తున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బానిసత్వం నుండి విడిపించండి దేవా. చెడు నుంచి రక్షించండి. ప్రతి బిడ్డకు పాప క్షమాపణ, మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, హాస్టల్లో ఉండి చదువుకుంటున్న ఆడబిడ్డల, మగబిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు, ఎంట్రన్స్ టెస్ట్ల కొరకు బిడ్డలు ప్రయాసపడుతుండగా, కష్టపడుతుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి దేవా. ముఖ్యంగా ఆడబిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలకు మీ కాపుదల, భద్రత, రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రవ్వా, తల్లిని కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రిని కోల్పోయిన వారిని, తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా బ్రతుకుతున్న వారిని, భర్త లేని భార్యలను, భార్య లేని భర్తలను, నాయన రక్త సంబంధికులను కోల్పోయి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా, కన్నీరు కారుస్తుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు రకరకాల గుండె సంబంధిత వ్యాధులతోటి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ముట్టండి, స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే రకరకాల క్యాన్సర్ వ్యాధులతోటి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు వారికి వచ్చిన వ్యాధి, జబ్బు వారికి ఎలాంటి హాని కలిగిస్తుందో అని బిడ్డలు నెమ్మది లేని వారిగా దుఃఖిస్తున్నారు దేవా. భయపడుతున్నారు తండ్రి. దయచేసి అట్టి బిడ్డలో ఉండే భయాలను తొలగించండి దేవా. భయపడకుండా ఆ వ్యాధిని తీసివేసే శక్తిగల దేవుడవైన మీ వైపు చూసే హృదయాన్ని, మీకు ప్రార్థించే మనసును ప్రతి బిడ్డకు అనుదినము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, కుటుంబంలో శాంతి లేక, నెమ్మది లేక, సమాధానం లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరిని శాంతి సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా దేశాన్ని మీరు రక్షించండి దేవా. మా దేశ నాయకుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానాన్ని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. వారి కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే మీ నామానికి మహిమకరంగా ఉండే ప్రభుత్వాన్ని మాకు అనుగ్రహించండి. మీ నామానికి ఎటువంటి ఆటంకం కలిగించని అధికారులను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, హాస్పిటల్కి రకరకాల చెకప్ల నిమిత్తం వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ చిత్తమైతే నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలాగా మీరు సహాయం చేయండి దేవా. అయ్యా, బిడ్డల్లో ఉండే అనారోగ్య స్థితిని అంతటినీ కూడా మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇతర రాష్ట్రాలలో, దేశాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ కంచె నుంచండి దేవా. బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా. బిడ్డలందరినీ ధైర్యపరచండి. వారి పనులంతటిలో మీరే తోడయుండి బిడ్డల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది ప్రవ్వా, పొట్టకుటి కోసం ఇతర దేశాలకు వెళ్ళి అక్కడే దాసత్వంలో బందీలుగా ఉంటున్నారు తండ్రి. బిడ్డలు ఎంతో హింసకు గురవుతున్నారు దేవా. అట్టి వారి బంధకాలను మీరు తెంపండి దేవా. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు బిడ్డలు విదేశాలలో చదువుకోవాలని, ఉద్యోగాలు చెయ్యాలని ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. సకాలంలో వీసా పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అనుదినము మాకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి పోషించుచున్న దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరికైతే ఈ దినమున ఆహారం లేక కరువులో ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆహారం ఇచ్చి తృప్తిపరచండి. వారి కొరతలన్నిటినీ కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా ఆత్మీయ ఆకలిని మీరు తీర్చండి దేవా. మీ వాక్యంతో మమ్మను పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మాకు కావలసిన మా అనుదిన భారాన్ని మీరు తీర్చండి. మీరే భరించండి అయ్యా. మాకు ఆహారము, ఆరోగ్యము, రక్షణ, ఐశ్వర్యము, నిత్య జీవమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మా శారీరక కొరతలు తీర్చండి. మా ఆత్మీయ కొరతల్ని కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి ఎంతో మంది బిడ్డలు ఆయా పరిస్థితులు
పరిస్థితులను బట్టి ఎంతో దుఃఖిస్తున్నారు దేవా, కన్నీరు కారుస్తున్నారు దేవా. అయ్యా, వారి దుఃఖానికి ప్రతిగా సంతోషం అనుగ్రహించండి. బిడ్డల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి శత్రువును, భయాలన్నిటినీ బిడ్డల నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఉన్న వేదన, బాధలు, చింతలు, శోధనలు యేసు నామంలో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు గొప్ప సంతోషం, నెమ్మది, సమాధానం అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. దేవా, ఈనాడు మాకంటూ ఏమీ లేవు ప్రవ్వా, సమస్తము మీరు మాకిచ్చినవే. మా పిల్లలు, మా ఆరోగ్యం, మా చదువులు, మా ఉద్యోగం, మా ఇండ్లు, మా ఆయుష్ సమస్తం మీరు మాకిచ్చినవే దేవా. అయ్యా, అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మాకిచ్చిన వాటన్నిటినీ మీ చేతికే అప్పగిస్తున్నాం దేవా. మీరే మాకు కలిగి ఉన్న అన్నిటినీ భద్రపరచండి దేవా, కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తుండగా మీరే వారిని ఆశీర్వదించండి, వారి చుట్టూ భద్రతను అనుగ్రహించండి దేవా. అయ్యా, ఇంటి నుండి బయటకు వెళ్తున్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి. బయట నుండి ఇంట్లోకి వస్తున్నప్పటికీ మీరే వారిని ఆశీర్వదించమని, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. పగవారి నుండి దూరపరచండి దేవా. అడ్డులు, ఆటంకాలను సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమంతా నీ బిడ్డ వారందరికీ చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించండి దేవా. ఏ ఒక్కరూ మరణించకుండా ప్రతి బిడ్డను సజీవునిగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా వారి ప్రయాణంలో క్షేమాన్ని దయచేయండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మారుమూలల ప్రాంతాల్లో, గ్రామాల్లో నివసిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి చుట్టూ మీ దూతలు ఉంచండి. వారి అక్కరలు, కొరతలు మీరు తీర్చండి. బిడ్డలకు చక్కని క్షేమాన్ని, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. ఏ పంట అయితే బిడ్డలు పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకొనుటకు సహాయం చేయండి. ప్రతి కొరతను మీరు తీర్చండి. బిడ్డలు ఏమాత్రం నష్టపోకుండా, అప్పుల పాలవ్వకుండా వారి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఈనాడు అన్ని వృత్తుల్లో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరే ఆశీర్వదించమని, చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, అయ్యా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు అంగీకరించారని, మా సహవాసాన్ని మీరు దీవించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, నాయన, ఏ అంశం గురించి, ఎవరి గురించి నేను మొరపెట్టలేకపోయానో దయతో నన్ను క్షమించి మరలా నాకు ఒక సమయాన్ని అనుగ్రహించమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.